ప్రతి క్రైస్తవ జీవితానికి అత్యవసరమైన అతి ప్రాముఖ్యమైన వర్తమానం. ఏంటా వర్తమానం? రండి ధ్యానించుదాం. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మంచిది. అపోస్తులైన పౌలు వారు తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతూ, తిమోతి ఎలా ప్రారంభించాడో చూడండి. దేవుని మందిరంలో అని మరలా దాన్ని పొడిగిస్తూ ఏమంటాడంటే, జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అని దాని కొనసాగింపుగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అది మామూలుది కాదు. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని మాట్లాడతాడు. సత్యము అని అంటే యేసుక్రీస్తు వారు. సహజంగా మనం అంటాం కదా, యేసయ్యా నువ్వు నాకు ఆధారం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను నిలవబడలేను అని అంటాం కదా. అది ఎంత వాస్తవమో దాన్ని మరో కోణంలో చెప్పాలి చూస్తే, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎంత బలంగా బ్రతుకుతాడో దేవుడు కూడా ఆ ప్రాంతంలో అంత బలంగా నిలవబడతాడు. యేసయ్యకు మనం ఆధారం అనేది ఎంత వాస్తవమో, యేసయ్యకు మనం కూడా అంతే ఆధారము అనేది కూడా అంతే వాస్తవం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును. సత్యం అంటే ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. సత్యమై ఉన్న యేసుక్రీస్తుకి సంఘము స్తంభము ఆధారమై ఉంది. మనం ఎవరికి ఆధారం? యేసయ్య మనకు ఆధారం ఒక ఎత్తు అయితే, ఆ యేసయ్యకు సంఘం కూడా ఆధారమై ఉంది. ఎలా, ఏంటి, వాటి వివరాలు నేను చెప్తాను. అయితే దానికి ముందుగా పౌలు వారి వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఇంకొకసారి ఆ మాట గుర్తుకు తెస్తా. దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి? జీవము కలిగినదిగా ఉండాలి. ఇంకోసారి చెప్పంటారా? సంఘం ఎప్పుడు జీవము కలిగినదిగా ఉండాలి. అయ్యా, ఈ సంఘం జీవం కలిగిందా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? అది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కావచ్చు, హెబ్రోన్ కావచ్చు, లోదరన్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, ఏ చర్చ్ అయినా ఇది జీవము కలిగిందా కాదా ఎలా మాకు తెలుస్తుంది అని అంటారా? సింపుల్. ఇక్కడ ఒక ప్లాస్టిక్ మొక్క పెట్టాం, ఇక్కడ ఒరిజినల్ మొక్క పెట్టాం. ఈ రెండింటికి నీళ్లు పోస్తున్నాం, ఈ రెండింటికి ఎరువేస్తున్నాం, ఈ రెండింటి చుట్టూతో కంచేసాం. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒరిజినల్ మొక్క ఒక 5 అడుగులు ఎదిగింది అనుకోండి, ప్లాస్టిక్ మొక్క 2 అడుగులు ఎదిగిద్దా, 3 అడుగులు ఎదిగిద్దా? ఏదో చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. 2 అడుగుల, 3 అడుగుల? నువ్వు ఎరువే పోయిగాక, నీళ్ళే పోయిగాక, అమెరికా నుంచి ఇంజెక్షన్సే తీసుకురాగాక, ఆఫ్రికా నుంచి ఇంజెక్షన్ చేసి తీసుకురాగాక, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్లాస్టిక్ మొక్క ఎదగదు. ఎందుకు ఎదగదు? దాని లోపట జీవం లేదు. అంటే ఒక సంఘంలో జీవం ఉంది అనేది ఎట్లా మనకు తెలుస్తుందో తెలుసా? ఆ సంఘం 30 60 100 అది ఫలిస్తూ వ్యాపిస్తూ వెళ్తుంది. కొంచెం గట్టిగా ఆమెన్. దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. ఈ వాస్తవాలకు మన సంఘంలో ఉన్న అనేకులు సాక్షులు. 2002లో మన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రారంభపు ఆరాధనకు 2 కుటుంబాలు, అది కూడా
ముసలోళ్ళే వచ్చారు. 2 కుటుంబాలు వచ్చాయి. అద్భుతం. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఆయన మహా గొప్ప కృపను బట్టి ఈ దినం వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. కళ్ళ ఎదుట వేల కొలదిగా విస్తరింపజేస్తే కంటికి కనబడకుండా లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యం అందించడానికి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మెదక్ ప్రాంతం, మెదక్ వరకు కాస్త పర్వాలా. మెదక్ దాటిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, చాలా కరుడుగట్టిన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో సేవకులు ఎంత కష్టపడి సేవ చేసినా పాపం 20 మంది 30 మంది 10 మంది 15 మంది, అది అన్నీ అనుకూలంగా ఉంటే వర్షం పడితే వచ్చేది లేదు, నాట్ల కార్యక్రమం జరిగితే వచ్చేది లేదు, బంధువులు ఏదన్నా పెళ్లి కార్యక్రమం జరిగితే ఇక చర్చికి టాటా బాయ్ బాయ్, వచ్చే ఆదివారం కలుసుకుందాం. 5-10 మందికి దేవుని మహా గొప్ప కృప. అసలు ఇక్కడ సేవ జరగదు అని అనుకుంటున్న ఆ దినాల్లో రాజపేట ప్రాంతంలో మనం మందిరం పెట్టాం. మందిరం కట్టేటప్పుడు కూడా ఇది 20 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవు కాదు, 35 అడుగులు వెడల్పు 70 అడుగులు పొడవు. పెద్ద మందిరమా చిన్న మందిరమా? అసలు ఎంతకు మీకు కొలతలు వచ్చా లేదా? 35 అడుగులు వెడల్పు 70 అడుగులు పొడవు, చాలా పెద్ద మందిరం. కొంతమంది అన్నారు, అన్న ఈ మారుమూల ప్రాంతానికి ఎవరు వస్తారన్న? అక్కడ ఒక వాక్యం చెప్పాను. ఎలీషా కొండ పెట్టేటప్పుడు పెద్ద కొండ పెట్టాడా చిన్న కొండ పెట్టాడా? సరే, బైబిల్ ఏమని రాస్తుందంటే పెద్ద కొండ పెట్టాడు. పెద్ద కొండ పెట్టడం మన పని, నింపటం దేవుని పని. ఇంకోసారి చెప్పమంటారా? ఆమెను కాదు, పెద్ద కొండ పెట్టడం మన పని, దాన్ని నింపటం దేవుని పని. అద్భుతం. అక్కడ పరిచర్య ప్రారంభిస్తే ఆ ఒక్క సంఘం ద్వారా 5 బ్రాంచ్ మందిరాలు ఏర్పడ్డాయి. ఈరోజు 5 బ్రాంచ్ మందిరాలు ఏర్పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో జీవం ఉంటే ఆ సంఘం రోజు రోజుకి అది ఎదగటం ప్రారంభిస్తుంది. సంఘంలో జీవం లేకపోతే, అయ్యా వినండి, సంఘంలో జీవం లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పాడిందే పాటరా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది చూసారా, ఇక అదే పరిస్థితి, ఎదుగు పొదుగు ఉండదు. అయితే ఒక మాట, సంఘము జీవం కలిగింది అయితే రోజుకు ఎదుగుతుంది, మంచిది. సంఘానికి జీవం ఎలా వస్తుంది? మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సంఘానికి జీవం ఎలా వస్తుంది? మన వెనకబెట్టిన డిస్కో లైట్లను బట్టే, మంచి ఫ్లక్స్లు పెట్టడాన్ని బట్టే, ప్రార్థన జరిగేటప్పుడు మధ్యలో నుంచి అనండి పొగ. ఇక మనోడికి ఎడిదిరిగి ప్రార్థన పొగలేదుగా, అందుకని ఈ పొగలు పెట్టి డిస్కోలో అంటే పెట్టడం తప్పు ఒప్పు అనేది కాదు నా అభిప్రాయం. సంఘానికి జీవం దేన్ని బట్టి వస్తుంది? లైటింగ్ని బట్టి వస్తుందా? సావుకులు వేసుకునే డ్రెస్సును బట్టి వస్తుందా? కోటును బట్టి వస్తుందా? సూటును బట్టి వస్తుందా? మేకప్ను బట్టి వస్తుందా? గోడలకేసిన కలర్లను బట్టి వస్తుందా? పెయింటింగ్లను బట్టి వస్తుందా? డిజైన్ని బట్టి వస్తుందా? వీటిని బట్టి సంఘానికి జీవం రాదు. ఒకవేళ వచ్చింది అనుకుంటే అది తాత్కాలికమే. మరి సంఘానికి జీవం ఎలా వస్తుంది? ఏ సంఘములోనైతే జీవము గల దేవుడు సంచరిస్తాడో, ఏ సంఘములోనైతే జీవము కలిగిన దేవుడు పని చేస్తాడో, ఆ సంఘం జీవం కలిగిన సంఘంగా మార్చబడతాడు.